సార్, ఎస్ఐఆర్ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఒక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నడుస్తుంది. దాని మీద రాజకీయ పార్టీలన్నీ కూడా బాగానే వివరణ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నాయకులకంతా కూడా స్పెషల్గా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ అంటే సార్, దాన్ని తెలుగులో చెప్పాలంటే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ. దీని మీద ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భర్త పరకాల ప్రభాకర్ గారు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగినటువంటి ఒక అవగాహన సదస్సులో పాల్గొన్నటువంటి ఆయన ఈ ఓటర్ల సవరణ ప్రక్రియను ప్రజాస్వామ్య హక్కులకు గొడ్డలి పెట్టుగా అభివర్ణించాడు. అంతేకాదు, దేశం రాజకీయ సమాజం నుంచి కొన్ని కోట్ల మందిని శాశ్వతంగా దూరం చేసేందుకు ఈ ప్రక్రియ సాగుతుంది అని చెప్పేసి ఆయన ఆరోపణ కూడా చేశారు. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి ఈ ఓటర్ల తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో దీని మీద పరకాల ప్రభాకర్ గారు కొన్ని సంచలన గణాంకాలను కూడా బయటపెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కలిపి సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా లెక్కలతో పాటు చెప్పడం జరిగింది. 6.5 కోట్ల జనాభాని తీసి పక్కన పడేశారు. సో ఈ సవరణ ప్రక్రియ పూర్తిగా ముగిసే సమయానికి దేశంలో దాదాపు 16.5 కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి ఆయన చాలా హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. 16.5 కోట్ల మంది ఓట్లు కోల్పోయే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం డూప్లికేట్ ఓటర్లను, అదేవిధంగా చనిపోయిన ఉంటే వారి ఓటర్లను మాత్రమే తొలగిస్తున్నారని చెప్పేసి ప్రచారం చేయడం కేవలం ఒక అపోహ మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన కొట్టిపారేశాడు. కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ వారి దేశ రాజకీయ ప్రక్రియలో పాల్గొనే పాత్ర అర్హత లేకుండా వేరు చేయడమే ఈ సార్ అసలు ఉద్దేశంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా అక్టోబర్ నుంచి జనవరి మధ్య నిర్వహించే వార్షిక సవరణ ప్రక్రియ మీద తనకే నమ్మకం లేనట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి పరకాల ప్రభాకర్ గారు విమర్శలు చేశారు. బీహార్ రాష్ట్రం అయితేనేమి, తమిళనాడు రాష్ట్రం అయితేనేమి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అయితేనేమి, ఇటువంటి రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించారు. తీరా సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఏ కేటగిరీ కింద ఆ ఓటర్ను తొలగించారో స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారు అని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు. సో కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాల ఓటర్ను తొలగించడం ద్వారా దేశ భవిష్యత్తును మార్చే కుట్ర జరుగుతుంది అని చెప్పేసి ఆయన పౌర సమాజాన్ని హెచ్చరికలు అవేర్నెస్ చేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ మీద ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ ఓటును సరిచూసుకోవాలి, లేకపోతే మీ ఓట్లను కూడా తొలగించే ప్రక్రియ కూడా జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చారు. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకొని వేరే రాష్ట్రాల ఉద్యోగాలు చేసే యువత కూడా వీటి మీద కొంచెం ధ్యాస పెట్టి వాళ్ళ ఓటు ఉందా లేదా ప్రతి క్షణం చెక్ చేసుకోవాల్సిన నెసెసరీ కూడా ఉంది. లేకపోతే ఎలక్షన్ అప్పుడు వెళ్ళి ఓటు వేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళారంటే అక్కడ ఏమీ ఉండదు, మీ పేర్లు ఎప్పుడూ ఎగిరిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండి మీ ఓటు ఉందా లేదా చెక్ చేసుకొని, లేకపోతే ఆ సంబంధిత అధికారులను సంప్రదించడమో, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులను సంప్రదించడమో లాంటివి చేసి మీ ఓటు హక్కు నిలబెట్టుకోండి. లేకపోతే మేము 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఓటు వేస్తామంటే 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఓటు వేయడానికి ఓటే ఉండదు, ఓటు హక్కే ఉండదు, లిస్టులో నుంచి మీ డేటానే ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం నెసెసరీ ఏర్పడింది. లేకపోతే గోయిందా మీ ఓటు.